Hi guys, my name is Aditya. ఈ వీడియోలో we'll be discussing about starters 217 Courtship contest. ఆ contest లో we'll be discussing these 5 questions. Add to make positive, add one or three, make an AP, max ads and range max. Okay, these are the 5 questions we will be discussing in this video. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాడ్ టు మేక్ పాజిటివ్. దీంట్లో ఏమంటుందంటే మీకు ఫస్ట్ ఒక అరే ఏ అనేది ఇస్తాడు ఆఫ్ లెంత్ అని. ఓకే, దాని తర్వాత a array is good if sum of all the elements in the array is greater than or equal to 0. Okay, దాని తర్వాత you can add some non-negative integer x to all the elements of array a to make the array sum greater than or equal to 0. You need to find x, minimum x. Okay, అంటే ఈ క్వశ్చన్ ఏమంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి -5 1 2 3 -6 ఇచ్చిన అనుకోండి, దీని సమ్ ఏమవుతుంది? దీని సమ్ వచ్చేసి -5 అవుతుంది. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్, ఇది ఒక అరే అనుకోండి, దీంట్లో సమ్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ వచ్చేసి మీకు -5 అవుతుంది, విచ్ ఇస్ లెస్ దాన్ 0. ఓకే, యూ నీడ్ టు మేక్ సమ్ యాజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఫర్ దట్ యూ కెన్ యాడ్ సమ్ ఎలిమెంట్ ఎక్స్. ఓకే, దీనికి ఎలిమెంట్ ఎక్స్ అనే యాడ్ చేయొచ్చు ప్రతి ఒక్క ఎలిమెంట్. దెన్ ద సమ్ ఈస్ గోన్ బికమ్ -5 ప్లస్ మీరు ఎన్ని ఎక్సెస్ యాడ్ చేస్తారు? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ n ఇన్ ఎక్స్. ఇక్కడ -5 అనేది ఏంటిది? సమ్ ఆఫ్ ది అరే. ఓకే, సమ్ ఆఫ్ a ప్లస్ n ఇంటూ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి, ఒకవేళ సమ్ ఆల్రెడీ పాజిటివ్ అయింది అనుకోండి, సమ్ ఆల్రెడీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, దెన్ n ఈక్వల్ టు 0, సారీ ఎక్స్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఎందుకంటే మీరు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అంటే మీరు సమ్ నాన్ నెగటివ్ ఇంటీజర్ ఎక్స్ కాబట్టి ఎక్స్ అన్నిటికన్నా మినిమం వాల్యూ ఎంత అయితే ఎక్స్ వాల్యూ వచ్చేసి 0 అయిపోతుంది. ఓకే, సో ఇఫ్ సమ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0. ఓకే, దాని తర్వాత ఒకవేళ సమ్ అనేది నెగిటివ్ అయింది అనుకోండి, ఇప్పుడు సమ్ ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎన్ ఇంటూ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ సమ్. ఇక్కడ మైనస్ ఆఫ్ సమ్ అంటే సమ్ ఇప్పుడు అనేది నెగిటివ్ కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏబిఎస్ ఆఫ్ సమ్ కదా. అబ్సల్యూట్, ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ అంటే నెగిటివ్ ఉంటే దాని పాజిటివ్ వాల్యూ ఎంత, దాని ఓన్లీ పాజిటివ్ వాల్యూ ఎంత, దట్ ఈస్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ సమ్. సో ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏబిఎస్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏ బై ఎన్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఆఫ్టర్ ఏ, నెక్స్ట్ ఇంటిజర్, గ్రేటెస్ట్ అనడానికి బెటర్ నెక్స్ట్ ఇంటిజర్, నెక్స్ట్ పాజిటివ్ ఇంటిజర్ after ABS of sum of A by N. Okay, which is nothing but seal. Seal value అడుగుతున్నారు. ఓకేనా, గ్రేటెస్ట్ ఆర్ ఈక్వల్, నెక్స్ట్ ఆర్ ఈక్వల్ ఇంటిజర్ విచ్ ఇస్ నథింగ్ బట్ seal. అంటే seal of ABS of sum of A by N. It is going to give our X value. So this is the solution. Let us look at the code. ఫస్ట్ ఏంటంటే ఇన్పుట్ n, దాని తర్వాత అరేని డిక్లేర్ చేసుకున్నా, దాంట్లో ఇన్పుట్ తీసేసుకున్నా, తర్వాత సమ్ అనేది క్యాల్కులేట్ చేసిన. ఒకవేళ సమ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, సి అవుట్ 0. ఓకేనా, అంటే ఆల్రెడీ సమ్ అనేది పాజిటివ్ ఉంది, సో ఎక్స్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఓకేనా, ఒకవేళ సమ్ అనేది నెగిటివ్ అయింది అనుకోండి, ఫస్ట్ ఏం చేసిన సమ్ ఈక్వల్ టు ఏబిఎస్ ఆఫ్ సమ్ చేసేసిన, అండ్ ఇట్ ఈస్ నథింగ్, దాని తర్వాత సీల్ అనేది అవుట్పుట్ చేసేసిన. ఓకేనా, దిస్ గివ్స్ ద సీల్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూ you are given two integers n and m, and you need to, and also integer x which is equal to 0 every time, and you can perform n operations. You can perform n operations making x as m. Let me explain it over here. Given n comma m. Okay, n అనేది number of operations you can perform. Okay, దాని తర్వాత m అనేది టార్గెట్ ఎలిమెంట్.
ఓకే. ఇక్కడ ఆపరేషన్స్ అంటే యూ కెన్ యాడ్ 1 ఆర్ 3. అంటే మీరు 1 అన్నా యాడ్ చేయొచ్చు. లేదంటే 3 అన్నా యాడ్ చేయొచ్చు. టార్గెట్ ఎలిమెంట్ అనేది మీకు ఎక్స్ అనేది ఇనిషియల్‌గా 0 ఉంది. దీని మీద మీరు ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేస్తారు. ఆపరేషన్స్ ఎన్ని పెర్ఫార్మ్ చేస్తారు? ఎన్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తారు. ఎన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత మీకు ఈ టార్గెట్ ఎలిమెంట్ అనేది కావాలి. మీరు ఈ టార్గెట్ ఎలిమెంట్ అనేది రీచ్ అవుతుర్రా లేదా అనేది మీరు ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? ప్రింట్ యెస్ ఆర్ నో, ఆర్ నో. ఓకే. ఒకవేళ టార్గెట్ ఎలిమెంట్‌ని రీచ్ అవ్వగలిగితే ప్రింట్ యెస్, వర్నా నో. ఓకే. So to do this question, first thing you need to observe that you can add 3 or you can add 1. ఓకే. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందనుకోండి. 2, 2కి మీరు 3 అంటే టార్గెట్ ఎలిమెంట్ m=2 ఉందనుకోండి. 2కి మీరు 3 యాడ్ చేయగలుగుతారా? యాడ్ చేయలేరు. సో, వన్ థింగ్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ఏంటిదంటే ఒకవేళ m మోడ్యులో n, m మోడ్యులో 3 సారీ. m మోడ్యులో 3 అనేది సమ్ వాల్యూ వచ్చిందనుకోండి. ఆ వాల్యూ అనేది దట్ వాల్యూ కెనాట్ బి ఫుల్‌ఫిల్డ్ బై కెనాట్ బి ఫుల్‌ఫిల్డ్ బై 3. అంటే మీరు m మోడ్యులో 3 చేసిరనుకోండి సమ్ రిమైండర్ వస్తది. ఆ రిమైండర్ వాల్యూ అనేది మీరు ఫుల్‌ఫిల్ చేయాలంటే మీకు ఈ 1 అనే ఆపరేషన్ అంటే +1 అనే ఆపరేషన్ మాత్రమే వాడాలి. ఓకేనా? ఈ +1 అనే ఆపరేషన్ మాత్రమే వాడాలి. +3 ఆపరేషన్ అనేది వాడలేము మనం. ఓకే. దాని తర్వాత ఇప్పుడు m మోడ్యులో 3 చేసిన తర్వాత మనకు సమ్ వాల్యూ వస్తది. ఆ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది మనం 1 తోని చేసేస్తాం. దాని తర్వాత మిగతా వాల్యూస్ అన్నీ మనం 3 తోని చేసేయొచ్చు. కెన్ ఐ డూ దట్? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఆహ్, లెట్ మీ టేక్ 17. ఓకే. లెట్ మీ టేక్ 17. ఈ 17 మోడ్యులో 3 చేసినామనుకోండి. ఐ విల్ బి గెట్టింగ్ 2. ఓకే. అండ్ రిమైనింగ్ ఆర్ 15. నేను 2 ప్లస్ 1 చేస్తా. ఫస్ట్ x ఈక్వల్ టు 0 ఉంటది కదా! నేను 2 ప్లస్ 1 చేస్తా. x ప్లస్ 1 దాని తర్వాత మళ్ళీ x ప్లస్ 1 విచ్ ఈస్ గోయింగ్ టు మేక్ మై x వాల్యూ యాస్ 2. ఓకే. దాని తర్వాత నౌ ఐ యామ్ లెఫ్ట్ విత్ 15. అంటే నేను ఇంకా ప్లస్ 15 చేస్తే నాకు టార్గెట్ ఎలిమెంట్ 17 అనేది రీచ్ అయితా. ఓకే. సో, హౌ కెన్ ఐ డూ దట్? ఐ కెన్ యాడ్ +3 ఎందుకంటే నాకు 15 మోడ్యులో 3 అనేది నాకు ఆహ్, రిమైండర్ అనేది నాకు 0 వస్తది. సో, ఐ కెన్ యాడ్ 3 లైక్ 5 టైమ్స్. 5 టైమ్స్ యాడ్ చేసినామనుకోండి యాస్ 15 ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3 ఐ విల్ బి గెట్టింగ్ అంటే నేను +3 చేసుకుంటే నేను 15 దాకా ఎళ్ళిపోవచ్చు. ఓకే. దట్స్ వాట్ ఐ యామ్ థింకింగ్. ఓకే. సో, 15/3 అంటే నాకు 5 ఆపరేషన్స్ కావాలి. సో, దీస్ ఆర్ ద మినిమమ్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్. Minimum number of operations. So 5 plus 2 is equal to minimum number of operations. Minimum number of operations. Okay, which is nothing but 5 17/3 plus 17 modulo 3. I got the minimum number of operations. నాకు ఇక్కడ ఒక కండిషన్ వచ్చింది. ఒకవేళ n అనేది లెస్ దెన్ మినిమమ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అయిందనుకోండి. మినిమమ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అయిందనుకోండి సీదా నో. ప్రింట్ నో అంతే. ఓకే. n అనేది లెస్ దెన్ మినిమమ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అయిందనుకోండి సీదా ప్రింట్ నో. ఓకే. దాని తర్వాత మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఏముంటాయి? మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఏముండొచ్చు? వెన్ ఐయామ్ ఓన్లీ యాడింగ్ +1 అంటే +3 యాడ్ చేస్తే నాకు 3 ఆపరేషన్స్ అయిపోతది. దాని బదులు నేను ప్రతిసారి +1 యాడ్ చేస్తా. సో, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ విల్ బి n. ఓకే. దీస్ ఆర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. సో, ఇఫ్ m ఈస్ గ్రేటర్ దెన్ ఆహ్, number of operations. Sorry, n is greater than maximum number of operations, that is n. Then సీదా no. Okay. This is one more condition. And ఇంకో కండిషన్ కూడా వస్తదా? ఓకే. లెట్ అస్ సీ. వాట్ కెన్ ఐ డూ ఓవర్ హియర్? నేను ఇప్పుడు నా దగ్గర సమ్ +1 ఆపరేషన్స్ ఉన్నాయి. విచ్ ఈస్ m మోడ్యులో 3 అండ్ సమ్ +3 ఆపరేషన్స్ ఉన్నాయి. విచ్ ఈస్ n m/3. ఓకే. ఐ హావ్ దిస్ అండ్ దిస్ ఆపరేషన్స్. ఓకే. ఇప్పుడు
m మోడ్యులో 3 ఆపరేషన్స్ అనేవి నేను దీంట్లో కన్వర్ట్ చేయగలుగుతానా? కన్వర్ట్ చేయలేను. బట్ +3 ఆపరేషన్ అనేవి నేను దీంట్లో కన్వర్ట్ చేయగలుగుతా. రైట్? సో, వాట్ కెన్ ఐ డూ? ఐ కెన్ కన్వర్ట్ +3 ఆపరేషన్స్ ఇంటూ +1 ఆపరేషన్స్. ఓకే. ఒక +3 ఆపరేషన్ అనేది నేను +1 ఆపరేషన్ కన్వర్ట్ చేస్తే ఏమైతది? అంటే డిలీట్ 1 +3 ఆపరేషన్ అండ్ యాడ్ 3 +1 ఆపరేషన్. ఓకే. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐ యామ్ యాడింగ్ 2 మోర్ ఆపరేషన్. యాడింగ్ 2 మోర్ ఆపరేషన్స్. ఓకే. సో, వాట్ కెన్ ఐ సే ఓవర్ హియర్? నేను ఎప్పుడైతే +3 అనేది డి డిలీట్ చేస్తానో, డిలీట్ చేసి నేను +1 అనే యాడ్ చేస్తానో, ఐయామ్ యాడింగ్ 2 మోర్ ఆపరేషన్స్. అంటే ఆహ్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఎన్నున్నాయి. నేను దాంట్లోకెళ్ళి ఫస్ట్ +1 ఆపరేషన్స్ అన్ని తీసేసిన. ఆహ్, లైక్ అదే అదేమైతది మైనస్ ఆఫ్ m మోడ్యులో 3. n మైనస్ ఈక్వల్ టు m మోడ్యులో 3 చేశాననుకోండి. ఇప్పుడు ఓన్లీ నాకు +3 ఆపరేషన్సే ఉన్నాయి. నాకు కాకపోతే nలో ఇంకా ఎక్కువ వాల్యూ ఉంది. లైక్ ఐ కెన్ డూ 5 ఆపరేషన్స్. బట్ దేర్ ఆర్ ఓన్లీ ఆహ్, 2 + 3 ఆపరేషన్స్. అంటే నేను ఓన్లీ 2 + 3 ఆపరేషన్స్ చేయగలుగుతా. బట్ ఐ కెన్ డూ 5 + 3 ఆపరేషన్స్. బెటర్ వే టు ఎక్స్‌ప్లెయిన్ దిస్ ఈస్ లైక్ లెట్ మీ టేక్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్. 17 మోడ్యులో 2 నాకిక్కడ 2 వచ్చింది. సారీ మోడ్యులో 3. ఓకే. నౌ ఐ కెన్ డూ లైక్ 7 ఆపరేషన్స్ అని అనుకోండి. దాంట్లోకెళ్ళి నాకు ఫస్ట్ 7 కాదు 8 తీసేసుకోండి. నాట్ ఈవెన్ 8. టేక్ ఇట్ 9. 9 ఆపరేషన్స్ ఉన్నాయి. 9 ఆపరేషన్స్‌లో నాకు 2 +1 ఆపరేషన్స్ అనేవి ఎళ్ళిపోయినాయి. సో, నా దగ్గర 7 ఆపరేషన్స్ లెఫ్ట్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ నాకు 15 అనే నంబర్ అనేది మిలిగింది. ఓకే. ఈ 15 నంబర్‌ని ఐ నీడ్ టు ఎక్స్‌ప్రెస్ ఇన్ 7 ఆపరేషన్స్. అంటే నాకిక్కడ 5 + 3 ఆపరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేనేం చేయగలుగుతా? ఒక ఆపరేషన్ తీసేయండి. ఒక ఆపరేషన్ తీసిన తర్వాత 4 + 3 ఆపరేషన్స్ అయితే నా దగ్గర 1 ఆహ్, సారీ 3 +1 ఆపరేషన్స్ అయితాయి. నౌ ఈ రెండిటి సమ్ ఏంటిది? 4 + 3 విచ్ ఈస్ 7. సో, ఇట్ ఈస్ పాసిబుల్. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ నేనేమంటున్నా అంటే నాకు ఏదైతే లెఫ్ట్ ఉంటాయో ఆహ్, లైక్ వెన్ ఐ సబ్ట్రాక్ట్ 5 7 - 5 చేసినప్పుడు నాకు 2 వస్తుంది. ఇక్కడ వచ్చే వాల్యూ అనేది ఒకవేళ నాకు మల్టిపుల్ ఆఫ్ 2 ఉందనుకోండి. అంటే సమ్ వాల్యూ n మైనస్ దట్ డివిజన్ ఆపరేటర్ ప్లస్ 3 ఆపరేషన్స్ బై మోడ్యులో 2 ఈస్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి. దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. హౌ యామ్ ఐ సేయింగ్ దిస్? నేను ఇది ఎట్లా అంటున్నా అంటే ఎవ్రీ టైమ్ ఐ యామ్ కన్వర్టింగ్ వన్ ఆపరేషన్ టు అనదర్ ఆపరేషన్. ఐ యామ్ ఇంక్రీజింగ్ మై ఆపరేషన్స్ టు +2. అంటే నేను నా నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది +2 తోని ఇంక్రీజ్ చేస్తున్నా. సో, ఐయామ్ రిమూవింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ +3 ఆపరేషన్‌ని రిమూవ్ చేసేసిన. ఇప్పుడు నా ఇంక్రిమెంట్ వాల్యూ అనేది సమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఉండాలి. సో థట్ ది ఆపరేషన్స్ కెన్ బి బ్యాలెన్స్డ్ ఔట్ బై +3 కన్వర్టింగ్ టు +1. ఓకే. దిస్ ఈస్ మై సొల్యూషన్. సో, ఇఫ్ యూ సీ మై కోడ్ ఫర్ దిస్ సొల్యూషన్ అన్నిటికన్నా ఫస్ట్ ఇన్‌పుట్ తీసేసుకున్నా. దాని తర్వాత ఎండ్‌ల నుంచి నేను ఎండ్ మోడ్యులో 3 ఆపరేషన్స్ అనేది సబ్ట్రాక్ట్ చేసేసిన. దాని తర్వాత అంటే +1 ఆపరేషన్స్ అనేవి తీసేసిన. దాని తర్వాత ప్లస్ 3 +1 ఆపరేషన్ తీసేసిన. దాని తర్వాత +3 ఆపరేషన్స్ అనేది తీసేసిన. దాని తర్వాత ఇప్పుడు ఎన్ వాల్యూ నాకు కమ్ సే కమ్ కావాల్సిన దానికన్నా తక్కువైపోయిందా? అంటే నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి నెగెటివ్‌లోకి వెళ్ళిపోయినాయా? మినిమమ్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ లేవా? అని ఒకసారి చూసుకుందాం. ఒకవేళ ఉంటే if the number of operations are less than the required minimum number of operations, then see the print no. Okay. And ఒకవేళ is it a multiple of 2 or not? If it is not a multiple of 2, then see the print no. ఇక్కడ నేను అండ్ ఎందుకు పెట్టినా అంటే n and 1 ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే నాకు ట్రూ వాల్యూ ఇస్తది. లేకపోతే ఫాల్స్ ఇస్తది. ఓకేనా? దాని తర్వాత ఆర్ ద నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ మోర్ దెన్ రిక్వైర్డ్ ఫర్ దట్ నేను ఇంకో కండిషన్ యాడ్ చేసిన. విచ్ ఈస్ అంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ +3 ఇంటూ 2 అది చేసినా అనుకోండి నాకు అన్ని 1 కన్వర్ట్ అయిపోతాయి.
ఆ 1లో కన్వర్ట్ అయిన ఆపరేషన్స్ ఆర్ గ్రేటర్ దెన్ n ఆర్ నాట్. నేను దాంతోని కంపేర్ చేసిన. దాంతో సి ఔట్ నో. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్, ఎల్స్ సి ఔట్ యెస్. ఓకే. దిస్ ఈస్ ద కోడ్ ఫర్ సెకండ్ క్వెషన్. దాంతో థర్డ్ క్వెషన్ వచ్చేసి థర్డ్ క్వెషన్ ఈజ్ ఏ మేక్ ఎన్ ఐపీ. దీంట్లో ఏమన్నాడంటే దీంట్లో ఫస్ట్ మీకు ఒక అరే ఆఫ్ ఇంక్రీజింగ్ సబ్ సీక్వెన్స్ ఇచ్చిండు. ఓకే. ఇంక్రీజింగ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అరే. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అరే అంతే. అరే ఆఫ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇది స్ట్రిక్ట్లీ. ఓకే. ఓకే. దాన్ని మేక్ ఇట్ ఇంటూ an AP. Okay. By inserting some elements anywhere in between. ఓకేనా? మీకు ఒక ఇంక్రీజింగ్ అరే అని ఇచ్చిండు. దాంట్లో మీరు మధ్యలో ఏవైనా సరే ఎలిమెంట్స్ అని ఇన్సర్ట్ చేయొచ్చు. టు మేక్ ఇట్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే. దీంట్లో ఒక టెస్ట్ కేస్ తీసుకుంటాం. ఫస్ట్ టెస్ట్ కేస్ అనేది ఓకే 179 ఇది తీసుకుందాం. ఓకే. 1, 7, ఓకే. ఫస్ట్ థింగ్ నేను ఒక అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. నాకు సమ్ ఎలిమెంట్ అనేది ఎక్స్ అనేది ఇన్సర్ట్ చేసిన ఇక్కడ మధ్యలో. ఇప్పుడు నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సమ్ డిఫరెన్స్ అనేది వస్తది. లెట్ దట్ డిఫరెన్స్ బి అంటే కామన్ డిఫరెన్స్. అర్థమెటిక్‌లో మనకు కామన్ డిఫరెన్స్ ఉంటది కదా! ఆ కామన్ డిఫరెన్స్ అనేది అన్నిటికి సేమ్ ఉంటది. ఓకే. అండ్ కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ బిట్వీన్ ఎనీ 2 అడ్జసెంట్. అడ్జసెంట్. దాని తర్వాత నేను ఇంకోటి కూడా నాకు ఇంకో విషయం కూడా తెలుసు. ఏంటిదంటే కామన్ డిఫరెన్స్ సారీ నాట్ కామన్ డిఫరెన్స్. డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 elements. Any 2 elements in the sequence is always divisible by common difference. Always divisible by common difference. సీడ్‌తో నాకు ఎప్పుడైనా సరే డివిజిబుల్ అయితది. ఓకే. దీస్ ఆర్ ది 2 థింగ్స్ ఐ నో. ఆల్వేస్ డివిజిబుల్ బై కామన్ డిఫరెన్స్. ఓకే. అంటే 1 and 7 and 9 దీస్ ఆర్ ఆల్ అంటే 1, 7, 9 ఇవి సీక్వెన్స్ పార్ట్. పార్ట్ ఆఫ్ ది సీక్వెన్స్. సీక్వెన్స్. 1 ఇంకా 7 మధ్యలో ఏదైతే కామన్ డిఫరెన్స్ ఉంటదో లెట్ దట్ బి ఎక్స్. కామన్ డిఫరెన్స్ కాదు. నార్మల్ డిఫరెన్స్. దాంతో 7 ఇంకా 9 మధ్యలో ఏదైతే డిఫరెన్స్ ఉంటదో లెట్ దట్ బి వై. ఓకే. ఇప్పుడు నా కామన్ డిఫరెన్స్ లెట్ ఇట్ బి సిడి. ఈ కామన్ డిఫరెన్స్ అనేది ఇట్ ఈస్ ఇట్ ఈస్ గోనా డివైడ్ ఎక్స్ అండ్ ఇట్ ఈస్ గోనా డివైడ్ వై ఆల్సో. ఇట్ ఈస్ నథింగ్ బట్ if an element divides both the elements, it is nothing but it is the GCD of both the elements. అంటే I need to indirectly find the GCD of all the differences between two adjacent elements. Okay. It is nothing but GCD of all the differences. Okay. This is the solution. ఇక్కడ if you are having the doubt that uh, the difference between any two elements is always divisible by common difference అని మీకు ఎట్లయితే అన్నట్టు అనిపిస్తే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఒకవేళ మీకు ఇక్కడ ఏ ఉంది. దాని తర్వాత a ప్లస్ ఎక్స్ ఉంటది. a ప్లస్ 2x ఉంటది. a ప్లస్ 3x ఉంటది. సో ఇట్లుంటది. ఓకే. దిస్ విల్ బి ది అరే.
దిస్ విల్ బి ది సీక్వెన్స్. ఇప్పుడు మీరు ఏవైనా 2 ఎలిమెంట్స్ మీరు డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ వాల్యూ ఇంటూ ఎక్స్ లెక్కనొస్తది ఎవ్రీ టైమ్. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్. ఇప్పుడు a + 2x మైనస్ ఆఫ్ a అయితే 2 ఇంటూ x వస్తది. ఓకే. అంటే ఇట్ ఈస్ జస్ట్ యాన్ ప్రాపర్టీ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ యూ కెన్ సీ దట్ ప్రాపర్టీ. అంటే ఏవైనా 2 ఎలిమెంట్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ గోనా బి ద మల్టిపుల్ ఆఫ్ ది 2 ఎలిమెంట్స్. ఓకే. సో దట్స్ వాట్ ఐ హావ్ డన్. ఇక్కడ I don't know why they have given n is less than or equal to 100. They could have given the n as less than or equal to 10 to the power of 5. ఓకే. దీంట్లో ఏంటిదంటే ఫస్ట్ n అనేది ఇన్పుట్ తీసేసుకున్నా. దాని తర్వాత వెక్టర్ ఎ అనేది డిక్లేర్ చేసేసుకున్నా. తర్వాత ఇన్పుట్ తీసుకున్నా. దాని తర్వాత లాంగ్ g ఈక్వల్ టు ఇనిషియలైజ్ చేసుకున్నా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద జీసీడీ ఆఫ్ ఆల్ ద డిఫరెన్సెస్. ఫస్ట్ డిఫరెన్స్‌ని తోని నేను ఇనిషియలైజ్ చేసేసుకున్నా. దాని తర్వాత i ఈక్వల్ టు 1 టు n దాకా నేను లూప్ అనేది రన్ చేసిన. దాని తర్వాత ఎవ్రీ టైమ్ ఐయామ్ గెట్టింగ్ ఎ డిఫరెన్స్ ఐయామ్ టేకింగ్ ద జీసీడీ ఆఫ్ ఇట్. ఓకేనా? దాని తర్వాత నాకు జీసీడీ వచ్చిన తర్వాత హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ లయింగ్ ఇన్ బిట్వీన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇప్పుడు నాకు జీసీడీ అనే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ జీ అని. ఐ నో ఇఫ్ దేర్ ఇస్ సమ్ ఏ, ఏ ప్లస్ 3x ఈ రెండిటి మధ్యల డిఫరెన్స్ అనేది నాకు 2x వస్తది. ఐ నో మ్యాటర్ ఆఫ్ 2x మైనస్ 1 బై జీసీడీ గనుక ఏసామనుకో జీసీడీ విల్ బి ది x కామన్ డిఫరెన్స్. ఓకే. I can know the number of elements in between us. Okay. The the number of elements in between them will be ఇక్కడ డిఫరెన్స్ అనేది 3x వస్తది. ఏ ఏ ప్లస్ 3x మైనస్ ఆఫ్ ఏ ఏస్తే 3x అని వస్తది. 3x మైనస్ x బై x ఏసినామనుకో ఐ కెన్ నో ది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బిట్వీన్ అస్. ఓకే. అంటే ఈ రెండిటి మధ్యల ఎంత ఎంత డిఫరెన్స్ ఉంది. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తే ఐ కెన్ గెట్ ది కామన్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ యాస్ సేమ్. అంటే x అనేది వస్తదో ఐయామ్ కాలిక్యులేటింగ్ త్రూ దిస్ ఫార్ములా. ద డిఫరెన్స్ -1 బై x. -1 ఎందుకు చేస్తున్నా అంటే టు రిమూవ్ ది లాస్ట్ ఎలిమెంట్. ఇట్ ఈస్ జస్ట్ an intuition which I am getting uh, because I need to only add n-1 elements. Okay. So that's what I have done over here. Sorry. వెంటనే ఫస్ట్ అరే డిక్లేర్ చేసుకున్నా. దాని ఇన్పుట్ తీసేసుకున్నా. దాని తర్వాత జీసీడీ తీసేసుకున్నా. జీసీడీ అనేది కాలిక్యులేట్ చేసిన. దాని తర్వాత ఆ రెండిటి మధ్యలో డిఫరెన్స్ తీసుకొని నేను ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఇన్సర్ట్ చేయవచ్చు అనేది ఇక్కడ ఫైండ్ ఔట్ చేసేసిన. యాక్చువల్లీ ద 1 షుడ్ బి ఔట్‌సైడ్ దిస్ బట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. సి ఔట్ ఆన్సర్ ఏసేసిన. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మ్యాథ్స్ యాడ్స్. బట్ ఇక్కడ మీరు చూస్తే నంబర్ ఆఫ్ సబ్మిషన్స్ ఆర్ వెయిట్. I think the next question was this next array, but the number of submissions of max ads is more. I don't know how. Max ads is comparatively a difficult question when compared to range mix. Okay, let me explain the range mix first. Okay, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రేంజ్ మిక్స్. దీంట్లో ఏమన్నారంటే మీకు ఒక అరే ఆఫ్ ఇంటిజర్స్ ఇస్తారు ఆఫ్ సైజ్ అండ్ నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అండ్ యూ కెన్ perform an operation in which you can choose a subarray and find the mix of the subarray and insert the mix into the array at any position. Okay. Question ఏంటిదంటే given array of n integers and non-negative integers. Okay. దీంట్లో ఏం చేయాలంటే you need to perform operations and insert k. k అని ఒక ఎలిమెంట్ ఇస్తారు. ఆ ఎలిమెంట్ అనేది మీరు ఇన్సర్ట్ చేయాలి. ఆపరేషన్ లో సెలెక్ట్ సబరే అండ్
insert its mex into it. ఇది ఆపరేషన్. ఓకే. మీరు ఒకవేళ ఒక సబరే మెక్స్ అనేది కే అవ్వాలనుకో, ఒక సబరే మెక్స్ అనేది కే అవ్వాలనుకోండి. ద సబరే షుడ్ నాట్ కంటైన్ కే. సబరే లోపల కే అనేది ఉండొద్దు. ఓకే. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఓకే. ఒకవేళ కే ఉందనుకోండి, దాని మిక్స్ అనేది కే కన్నా పెద్దనే అయితది, లేకపోతే తక్కువనే అయితది. ఓకే. మిక్స్ ఇస్ నథింగ్ బట్ నాన్ నెగటివ్ ఇంటిజర్స్. స్మాలెస్ట్ నాన్ నెగటివ్ ఇంటిజర్ విచ్ ఇస్ నాట్ ప్రెజెంట్. ఓకే. ప్రాబ్లమ్ పాయింట్ కే అనేది ఉండొద్దు. సో, ఇప్పుడు నా దగ్గర ఒక సబ్ అరే ఉంది. దాంతో ఇక్కడ కే అని ఉంది. ఓకే. దాంతో ఇక్కడ ఇంకో అరే ఉంది. అంటే ఇది మొత్తం ఒకటే అరే. ఇది ఒక సబ్ అరే, ఇది ఒక సబ్ అరే. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కంటైనింగ్ కే. ఒకవేళ మీరు ఇక్కడ సమ్ ఎక్స్ తీసుకొని దీంట్లో ఇన్సర్ట్ చేసినా, లేకపోతే ఇక్కడ సమ్ ఎక్స్ తీసుకొని ఇన్సర్ట్ చేసినా, యూ విల్ నాట్ బి హ్యావింగ్ అ బిగ్ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు మిక్స్ అనేది 0 వస్తుంది. మీకు ఇక్కడ మిక్స్ అనేది 0 కావాలి. ఇక్కడ కూడా మీకు డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మీరు మిక్స్ క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. దీనిలోకెళ్ళి కూడా, ఈ అరేలోకెళ్ళి కూడా. ఓకేనా? సో, మీరు ప్రతి ఒక్క సబ్ అరే అనేది డిఫరెంట్‌గా కన్సిడర్ చేయండి. డిఫరెంట్ కన్సిడర్ చేయండి. గాట్ మై పాయింట్? సో, ఇన్ దిస్ క్వెషన్ వాట్ యూ హావ్ టు డూ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ split the array with respect to k. With respect to k తోనే స్ప్లిట్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఫైండ్ ది మినిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్ ఫర్ ఈచ్ array. Minimum number of operation for each array, for each subarray. Okay? Each subarray. Got my point? ఇక్కడ k అనేది మీరు స్ప్లిట్ చేసేసుకున్నారు. ఎవ్రీ సబరేకి డిఫరెంట్ క్యాలిక్యులేట్ చేసేసుకోండి. దానికి ఎవ్రీ సబరేకి మినిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ less than k and not present. Okay, no? Let me show you my code. Code ఇక్కడ ఉంది. అంటే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసేసుకున్నాం, దాంతో ఇన్పుట్ తీసేసుకున్నాం. ఓకే. దాని తర్వాత కరెంట్ అని ఒక వెక్టర్ అని డిక్లేర్ చేసుకున్నాం. ఈ కరెంట్ అనే వెక్టర్ ఎందుకు డిక్లేర్ చేసుకున్నాం అంటే, ఫస్ట్ ఏదైతే అరే ఉందో ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అని ఒక కరెంట్ అనే వెక్టర్ పూజ చేసేసుకుంటాం. ఓకేనా? పూజ చేసేసుకుంటాం. ఒకవేళ కే వచ్చింది అనుకోండి, దీన్ని నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసేస్తాం. అంటే మినిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్, మినిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. దాని తర్వాత కరెంట్ ని క్లియర్ చేసేస్తాం అండ్ ముందరికి వెళ్ళిపోతాం. ఓకే. దట్స్ మై ప్లాన్. k+1 ఆన్సర్ ఈక్వల్ టు k+1 అని డిక్లేర్ చేసుకున్నాం. బికాస్ k+1 ఆపరేషన్స్ అయితే ఐ నో దట్ ఐ కెన్ ఇన్సర్ట్ k. ఓకే. దాని తర్వాత ఒకవేళ ఈక్వల్ టు అయింది అనుకోని, ఆన్సర్ ఈక్వల్ టు మిన్ ఆఫ్ ఆన్సర్ మిక్సింగ్ ఆఫ్ కర్ k అండ్ ఎల్స్ కట్ డౌట్ పుష్ బ్యాక్ a of n. ఓకేనా? దాంతో ఇక్కడ కర్ అని క్లియర్ చేసేసి వెన్ ఎవర్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ మిక్స్, దాని తర్వాత ఆన్సర్ అవుట్పుట్ చేసేసి, దాని తర్వాత ఇక్కడ మిక్సీ ఫంక్షన్ లో ఒక సెట్ లకు అన్నిటిని పూజ చేసేసుకున్నాం. పూజ చేసేసుకున్న తర్వాత 0 అనే ఉందా లేదా మన దాంట్లో అది చూసిన తర్వాత 1 అనే ఉందా లేదా, 2 అనే ఉందా లేదా. ఒకవేళ ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1, 3 అండ్ k ఈక్వల్ టు 4 అనుకోండి. నేను k 4 అనే పూజ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 0 అనే లేదు. సో నేను 0 అనే పూజ చేసేసుకోవచ్చు. బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు మిక్సీ ఆఫ్, ఓకేనా? మిక్సీ ఆఫ్ ది అరే అవుతుంది. ఓకే. దాని తర్వాత 1 అనేది ఉంది. దాని తర్వాత 2 అనేది లేదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ 0 అనే పూజ చేసేస్తున్నారు. ఇప్పుడు మిక్సీ ఏమవుతుంది? 2 అయిపోతుంది. సో 2 పూజ చేసేసుకోవచ్చు. దాంతో 3 ఆల్రెడీ ఉంది. దాంతో మీరు 4 పూజ చేసేసుకోవచ్చు. సో మీరు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ ప్రెసెంట్ విచ్ ఆర్ లెస్ దెన్ k ప్లస్ 1. ఎందుకంటే మీరు k కూడా పూజ చేసుకోవాలి కదా, ప్లస్ 1. ఓకే. బట్ దర్ ఇస్ అ ప్రాబ్లం. ఏంటిదంటే ఐ హావ్ రిటర్న్ దిస్ కోడ్. ఈ కోడ్ సబ్మిట్ కూడా అయిపోయింది. బట్ దిస్ కోడ్ ఈస్ రాంగ్. ఈ కోడ్ టీఎల్ఈ ఇస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నేను ఐటరేట్ చేసిన ఇట్ టేక్స్ O of n. ఓకే. అండ్ ఈ మిక్సీ ఫంక్షన్ అనేది
O of k complexity because I'm running a for loop inside. And it is log of k also. So this has a complexity of O of n into k into log of k. I don't know how it got accepted, but this code got accepted by CodeChef. Submit అయితే చేసేసిన నేను యాక్సెప్ట్ అయింది. But the correct method for this is using ordered set. Ordered set. Okay. Ordered set లో ఏం చేస్తామంటే మన ఎలిమెంట్స్ ని పుష్ చేసేసుకుంటాం. ఎలిమెంట్స్ ని పుష్ చేసాం సేమ్ కరెంట్ పొజిషన్ లో మనం ఆర్డర్ సెట్ పెట్టేసుకుంటాం అండ్ ఆర్డర్ ఆఫ్ కే ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్డర్ ఆఫ్ కే ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లెస్ దెన్ కే తెలుస్తాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లెస్ దెన్ కే అనేది తెలుస్తాయి. కే అనేది తెలుస్తాయి మనకి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లెస్ దెన్ కే తెలిసిన తర్వాత లెట్ ఇట్ బి ఎక్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లెస్ దెన్ కే బి ఎక్స్. సో యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లెస్ దెన్ కే ఉండాలి, కే ఎలిమెంట్స్ ఉండాలి. సో కే మైనస్ ఎక్స్ అనేది మనకి ఏం కావాలి, సో ప్లస్ వన్. దిస్ విల్ బి దట్ మెక్సీ ఫంక్షన్ అవుట్పుట్ రిటర్న్ వాల్యూ. ఓకే, ఆర్డర్ సెట్. దాంతో ఎవ్రీ టైం మీరు కర్రీ క్లియర్ చేసేసుకున్నట్టు ఈ ఆర్డర్ సెట్ కూడా క్లియర్ చేసేసుకోవాలి. ఓకే, గోట్ మై పాయింట్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాక్స్ యాడ్స్. మ్యాక్స్ యాడ్స్ ఈ ఫంక్షన్, ఈ ప్రాబ్లం మెయిన్లీ అబ్జర్వింగ్ మీద. ఓకే, మీరు క్వశ్చన్ ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారని దాని మీద డిపెండ్ అవుతుంది. ఈ క్వశ్చన్ లో ఏంటిదంటే యు ఆర్ గివెన్ ఏ అండ్ బి. ఓకే, ఆఫ్ size n. Okay, and f of x is a function which is equal to y. ఈ y అనేది ఏంటిది? y అనేది ఇనిషియల్ గా మీరు x అవుతుంది, y ఈక్వల్ టు x. దాని తర్వాత ఐట్రేట్ త్రూ ఏ అండ్ బి. అంటే ఏ బి తోని మీరు ఐట్రేట్ చేస్తారు. ఐట్రేట్ చేసేటప్పుడు ఏమవుతుంది? y ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ బి ఆఫ్ ఐ ప్లస్ వై కామా ఏ ఆఫ్ ఐ అవుతుంది. ఓకే, సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే y వాల్యూ అనేది బి ఆఫ్ ఐ ప్లస్ వై అని అవుతుంది, లేకపోతే ఏ ఆఫ్ ఐ అవుతుంది. స్టార్టింగ్ y వాల్యూ అనేది మీకు ఎక్స్ ఉంటుంది. ఓకే, సో మీకేమంటుందంటే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3 సో ఎఫ్ ఆఫ్ m వరకు నాకు సమ్ అనేది కావాలి. సమ్ అనేది కావాలి నాకు సమ్ అనే అవుట్పుట్ కావాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నాకు ఎక్స్ వాల్యూ అనేది y లోపలికి పోతుంది. బట్ ఒకవేళ ఏ ఆఫ్ ఐ నేను ఈ మ్యాక్స్ ఫంక్షన్ లో ఏ ఆఫ్ ఐ అనే వాల్యూ కనుక తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నా ప్రీవియస్ ఉన్న y వాల్యూ అనేది ఎఫెక్ట్ చేయదు ఫ్యూచర్ లో. సో దెర్ ఆర్ సమ్ ఎక్స్ వాల్యూస్ విచ్ డజంట్ ఎఫెక్ట్ ఫైనల్ y. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఇక్కడ నేను ఐటరేట్ చేసిన తర్వాత y వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ y వాల్యూ. ఓకేనా? సో నేను ఆ సమ్ ఎక్స్ వాల్యూస్ నాకు తెలియాలి. ఆ సమ్ ఎక్స్ వాల్యూస్ ఏమవుతుంది? సో నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ ఎక్స్ ఈక్వల్ టు 1 వాల్యూ నాకు ఫైనల్ దాకా పోతుందా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఆ ఆ వాల్యూ అనేది ఏ ఆఫ్ ఐతో నాకు రిప్లేస్ అయిపోతుందా లేదా చూడాలి. ఒకవేళ రిప్లేస్ అయిపోతే నా ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఎక్స్ ఎంత ఉండాలి, సచ్ దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇట్ ఈస్ ఓవర్కమ్ దిస్ ఏ ఆఫ్ ఐ వాల్యూ. నేను అది క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాను? నేనేమనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని అజ్యూమ్ చేసుకుందాం. తర్వాత ఐఎన్సి ఈక్వల్ టు 0 అంటే మినిమం నెంబర్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అజ్యూమ్ చేసేసుకున్నాం. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఐ సారీ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ బి ఆఫ్ ఐ కామా ఏ ఆఫ్ ఐ. ఒకవేళ నేను ఏ ఆఫ్ ఐ కనుక చూస్ చేసుకుంటాను అనుకోండి, అప్పుడు నేనేం చేస్తా, నేను ఈ వై వాల్యూని ఇంక్రీజ్ చేస్తా.
y వాల్యూ ఇంక్రీజ్ చేయాలంటే నాకు స్టార్టింగ్ నుండి x అనేది నాకు ఇంక్రీజ్ కావాలి. అంటే ఇట్ ఈస్ ఇండైరెక్ట్‌లీ నథింగ్ బట్ ఇంతవరకు ఉన్న b వాల్యూస్ సమ్మేషన్ ప్లస్ x. ఈ b వాల్యూస్‌ని అయితే నేను చేంజ్ చేయలేను. సో, x వాల్యూ మాత్రమే చేంజ్ చేస్తా. ఆ x వాల్యూ నేను ఎంత చేంజ్ చేస్తే నా b వాల్యూనే చేంజ్ అయితది. దట్ ఈస్ గోయింగ్ టు బి మై ఇంక్రిమెంట్. ఓకే. విచ్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రిమెంట్ ప్లస్ ఈక్వల్ టు a ఆఫ్ i మైనస్ ఆఫ్ y ప్లస్ b ఆఫ్ i. ఓకే. ఇదనేది నేను నా ఇంక్రిమెంట్‌లోకి యాడ్ చేసేసుకుంటా ఎవ్రీ టైమ్. ఓకేనా? సో, నేను ఇంక్రిమెంట్‌లోకి యాడ్ చేసేసుకున్నా. సో, ఐ నో ఇన్ ఇంక్రిమెంట్ అయ్యేంత వరకు అంటే x ఈక్వల్ టు ఇంత అయ్యేంత వరకు 1 ప్లస్ ఇంక్రిమెంట్ అయ్యేంత వరకు 1 ప్లస్ ఇంక్రిమెంట్ అయ్యేంత వరకు I x డస్ నాట్ ఎఫెక్ట్ f of x. Okay? X does not affect f of x. So, what I will be doing? I will be making first ఇంక్రిమెంట్ ఆపరేషన్స్. అంటే ఎన్నైతే ఫస్ట్ నాకు ఇంక్రిమెంట్ రీచ్ కానంత వరకు ఆ ఆపరేషన్స్ అన్నిటికి ఒకటే అవుట్‌పుట్ ఉంటది. ఓన్లీ వన్ అవుట్‌పుట్, అవుట్‌పుట్, అవుట్‌పుట్. ఓన్లీ ఒకటే ఒక అవుట్‌పుట్ ఉంటుంది. ఓకే. ఆల్‌రైట్. ఎవ్రీ టైమ్ దేర్ విల్ బి ఓన్లీ వన్ అవుట్. ఓకే. సో, అవుట్‌పుట్ అనేది ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 అయినప్పుడు ఎంత ఉంటదో అదే వస్తుంది నాకు. దాని తర్వాత ఎప్పుడైతే ఇంక్రిమెంట్ క్రాస్ అయితదో ఎవ్రీ ఇంక్రిమెంట్ క్రాస్ అయిందనుకోండి విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ సమ్ బి అయితది. ఓకే. ఎవ్రీ టైమ్ ఎక్స్ ప్లస్ సమ్ బి అయితది. సమ్ బి అనేది సమ్ వాల్యూ ఉంటది. ఇంక్రిమెంట్ ఎక్స్ ఈక్వల్ టు ఇంక్రిమెంట్ అయితది. ఇంక్రిమెంట్ ప్లస్ 1 అయితది. సో, ఎక్స్ ప్లస్ ఇంక్రిమెంట్ ప్లస్ 1. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇంక్రిమెంట్ ప్లస్ 1 దాని తర్వాత మళ్ళా ఇంక్రిమెంట్ ప్లస్ 2, కామా ఇంక్రిమెంట్ ప్లస్ 3 అంటే దాని తర్వాత ఇంక వచ్చే ఫంక్షన్స్ అన్నిటికి నాకు +1, +1, +1 యాడ్ అవుతూ పోతుంటది. విచ్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. ఓకే. ఆ సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అని ఎట్లా అంటున్నానంటే ఫస్ట్ అయితే ఇంతవరకు వచ్చిన ఆహ్, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ అట్లనే ఉంటుంది. ఇంక్రిమెంట్ ఆపరేషన్స్ వరకు అదే ఉంటుంది నా సమ్ అనేది. దాని తర్వాత తర్వాత ఎఫ్ ఆఫ్ ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత ఇంక్రిమెంట్ ఆపరేషన్స్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ ప్లస్ 1 ఆపరేషన్స్ అయిన తర్వాత ఏవైతే వాల్యూస్ ఉంటాయో అవి నాకు ఇంతవరకు వచ్చిన ఇంక్రిమెంట్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ప్లస్ 1 దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ప్లస్ 2 ఇంక్రిమెంట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ప్లస్ 3 అయితది. ఈ ప్లస్ 1, ప్లస్ 2, 3 అంటే ఎక్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా! అందుకని ప్లస్ 1, ప్లస్ 2, ప్లస్ 3 ఇట్లా అయితది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ రిమైనింగ్ ఆపరేషన్స్ ప్లస్ it is sum of natural numbers n into n minus 1 by 2. Okay. So let us look at the code once. Code దీనిలో చూద్దాం ఒకసారి. మ్యాథ్స్ యాడ్స్. మ్యాథ్స్ యాడ్స్. దీంట్లో ఫస్ట్ ఇన్పుట్ తీసేసుకున్నాం. ఓకే. ఇక్కడ బీని కూడా ఇన్పుట్ తీసేసుకున్నాం. దాని తర్వాత ఆన్సర్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ 1. ఓకేనా. దాని తర్వాత i ఈక్వల్ టు 0 టు i లెస్ దెన్ n. దాని తర్వాత ఇంక్రిమెంట్ ప్లస్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ 0 అంటే ఒకవేళ a ఆఫ్ i పెద్దదైతే మీరు ఎంత ఇంక్రిమెంట్ చేయాలనేది దీనిలో ఇన్పుట్ చేసేసుకోండి. ఓకే. తర్వాత ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ. ఓకే. దాని తర్వాత ఒకవేళ ఇంక్రిమెంట్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m అయినాయనుకో అంటే మీరు ఇంక్రిమెంట్‌ని క్రాస్ చేయలేదు. మీ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది ఇంక్రిమెంట్‌ని క్రాస్ చేయలేదు. అట్లాంటి టైంలో ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ m అవుట్‌పుట్ చేసేయండి. ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ అనేది నేను x అని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసేసుకున్నా. దాని తర్వాత ఆన్సర్ ఇంటూ ఇప్పుడు ఇంక్రిమెంట్ ఎన్నైతే ఆపరేషన్స్ ఉన్నాయో దాంట్లో ఇంక్రిమెంట్ దాంట్లో ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఉంటుంది. సో, ఆన్సర్ ఇంటూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆపరేషన్స్. దాని తర్వాత ఎంలో నుంచి ఇంక్రిమెంట్ ఆపరేషన్స్ తీసేసి ఎంలో నుంచి ఇంక్రిమెంట్ ఆపరేషన్ తీసేసిన తర్వాత ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ రిమైనింగ్. ఈ ఎంలో ఇప్పుడు రిమైనింగ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఎఫ్ ఆఫ్ 1 అనేది ఇక్కడ ఎక్స్‌లో నేను స్టోర్ చేసుకున్న ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ రిమైనింగ్ ప్లస్ m-1 ఇంటూ m by 2 n into n plus 1 by 2. Sum of m natural numbers. See out answer. This is how you do the fifth question. Okay. Hope you like the video.